ప్రపంచ పర్యాటక రంగంలో కోనసీమకు చోటు కల్పిస్తామని అన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కేరళ తరహా అందాల ప్రతిబింబించే కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం సంక్రాంతికి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 13, 14, 15 తేదీలో ఈ పోటీల నిర్వహణ ఉంటుందన్నారు. గత ఏడాది కంటే ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పరంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్ళు, పాలకోవా, మామిడి తాండ్రి మొదలైన స్థానిక రుచులతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రఖ్యాత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు ఎమ్మెల్యే బండారు. అందాలు కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకెళ్లడం కోసం, కేరళ తరహా అందాలు కోనసీమలో కూడా ఉన్నాయని చాటి చెప్పడం కోసం ఈ ఆత్రేయపురం ప్రాంతంలో లొల్లలాకులు వద్ద తాడిపూడి బ్రిడ్జి నుంచి గత సంవత్సరం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహించాం. కోనసీమలో పడవల పోటీలు ఈ విధంగా జరుగుతాయా, కేరళలో ఇక్కడ అందాలు ఉన్నాయా అని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి గత సంవత్సరం జరిగిన పోటీలు గుర్తింపు తీసుకొచ్చాయి, కీర్తిని మిగిల్చాయి. ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం అంతకు మించిన పెద్ద అంచనాలతో చాలా భారీగా ఈనాడు డ్రాగన్ పడవల పోటీలు నిర్వహించడానికి, ఈత పోటీలు నిర్వహించడానికి, అదేవిధంగా ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి పుణ్యక్షేత్రం అయినటువంటి ప్రసిద్ధి పొందిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. వారితో పాటు సాంప్రదాయ రుచులైనటువంటి, సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, మామిడి తాండ్ర, పచ్చళ్ళు, లేదా మన పాలకోవా, పిచ్చుగోళ్ళు, కాజాలు వంటివన్నీ కూడా ఈ కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి. అటువంటి ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేయడం, దాంతో పాటు డ్వాక్రా ఉత్పత్తులు ఒక ఎగ్జిబిషన్ కమ్ సేల్ గా ఏర్పాటు చేయడం, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు పంచుకునేలాగా ఒక ఆత్రేయపురం ఉత్సవం మాదిరిగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదభరిత కార్యక్రమాలు, సాయంత్రం వేళల్లో కాలేజీ గ్రౌండ్ లో సినీ ఆర్కెస్ట్రాలు, బ్యాండులు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం, ఒక ఉత్సవం మాదిరిగా ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీవనోపాధి కలిగే విధంగా ఆధ్యాత్మిక టూరిజం కింద వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇక్కడ బోట్ రైడ్లు లేదా బైక్ రైడ్లు, వాటర్ స్పోర్ట్స్ కింద నిర్వహించడం కోసం ఈ ప్రాంతం గుర్తింపు వచ్చే విధంగా, పర్యాటకులు ఆకర్షించే విధంగా భవిష్యత్తులో ఒక రిసార్ట్స్ కింద ఒక పెద్ద ఎత్తున ఈ ప్రాంతం టూరిస్టులకు ఒక నిలయంగా మారే విధంగా తయారు చేయాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేపట్టాం.